మేము అస్సలు పని చేయకుండా ఉండలేం మేడం. సివియర్ వర్క్ చేస్తాము కంటిన్యూస్గా మార్నింగ్ టిల్ ఈవినింగ్. ఓసీడీలు ఉన్నాయి, లేదా అన్నీ సిస్టమేటిక్గా జరగాలి. వెరీ పర్ఫెక్షనిజం మాకు చాలా ఇష్టము. పక్కన వాళ్ళు చేస్తే మాకు పనులు నచ్చవు. ఆఫీస్లో కూడా కంటిన్యూస్గా మేము చాలా సిన్సియర్గా పనిచేస్తాము. దీనివల్ల మాకు తెలియకుండానే భారం పడి సయాటికా పెయిన్ అనేది చాలా సఫర్ అవుతున్నామని నవడేస్ చాలామంది పేషెంట్స్, ఫీమేల్ అండ్ మేల్ పేషెంట్స్ రావడం, క్లినిక్ రావడం చాలా జరుగుతుంది. సో ఇది భరించే వాళ్ళకే తెలుస్తుంది. ఈ పెయిన్ అనేది బటక్ ఏరియాలో సయాటిక్ నర్వ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కాలు కింద భాగం వరకు ఉంటుంది. ఈ నర్వ్లో ఇన్ఫ్లమేషన్ అనేది రావడం వల్ల, అంటే లుంబార్ నర్వ్ ఎండింగ్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల, అర్థమయ్యే పరిభాషలో చెప్తాను, వెన్నెముక కింద భాగం నరాలు ఎండింగ్ ఏవైతే ఉన్నాయో ఒక గుత్తులాగా ఉంటాయన్నమాట. వాటిల్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఆ ఇన్ఫ్లమేషన్ సయాటిక్ నర్వ్ మీద ప్రెషర్ పడి ఆ కాలంతా కూడా లాగడం అనేది జరుగుతుంది. సో ఎందుకు వస్తుంది ఏమిటి అని అంటే, ఫస్ట్ ఇప్పుడు నేను ఇంతకుముందు సహజంగా మాట్లాడిన మాటల్లో ఎక్కువసేపు కూర్చున్నా, ఎక్కువసేపు నిలబడినా, ఎక్కువ డ్రైవింగ్ చేసినా, వెయిట్ పెరిగినా, డయాబెటీస్ ఉన్నా, ఏదైనా యాక్సిడెంట్లు అయి పడినా, లేదా వెన్నెముకకి ఏదైనా ఇంజరీ అయినా, సో ఇలాంటి వాళ్ళల్లో సయాటికా పెయిన్ అనేది వస్తుంది. సయాటికా అనేది యూజువల్లీ ఒక సైడ్ మాత్రమే ఉంటుంది. ఏజ్ అఫెక్టెడ్ గ్రూప్ అయితే 20 నుంచి 50 ఏళ్ళు, అలాగని 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకి రాదనేది అయితే కాదు. ఇందులో లుంబార్ అదే వెన్నెముక అంటే లుంబార్ స్పాండిలైటిస్, మాకు స్పాండిలైటిస్ సర్వైకలే కాకుండా లుంబార్ స్పాండిలైటిస్ అనేది కూడా ఉంటుంది. కాబట్టి సయాటిక్ నర్వ్ పెయిన్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఏమిటి అనేది నేను ఎప్పుడు ఫోకస్ చేస్తాను డయాగ్నోసిస్ మీద. ఎందుకు వస్తుంది ఏమిటి అనేది మూలం తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా అవుతుంది. సో లుంబార్ ఎక్స్రే ఒకటి తీయించుకున్న తర్వాత అందులో ఏదైనా హెర్నియేటెడ్ డిస్క్ ఉందా, ప్రొట్రూషన్ ఉందా, స్పర్ ఉందా, లేదా లోపల ఏదన్నా డిస్క్ ఏమన్నా స్పేస్ ఏమన్నా పెరిగిందా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఎంతైనా ఇంపార్టెంట్. సో రిస్క్ ఫ్యాక్టర్స్, ఇది కాజిటివ్ ఫ్యాక్టర్స్ తెలుసుకున్నాం కదా. సో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళు పోస్చర్ మెయింటైన్ చేసుకోవడము, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడము, అండ్ ఇదే కాకుండా సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు సో కాస్త తగ్గించుకోవడము, ఇవన్నీ సిన్సియర్గా చేస్తే, రెగ్యులర్ వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక కాలు చాలా సివియర్గా పెయిన్ ఉన్నప్పుడు ఇంకో కాలు చాలా నంబగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో అఫెక్టెడ్ లింబ్ ఏదైతే ఉందో, ఏ కాలుకైతే నొప్పి సయాటిక్ నర్వ్ ఎక్కువ నొప్పి వస్తుందో ఆ పెయిన్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది, టింగ్లింగ్ ఉంటుంది, చాలా భారంగా ఉంటుంది. అన్ఎక్స్ప్లెయినబుల్ పెయిన్ అంటారు, అంటే అది చెప్పలేని బాధ భరించే వాళ్ళకి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉన్నది అంటే తప్పకుండా రకరకాల పెయిన్ ట్యాబ్లెట్స్ వాడుకునే కన్నా కూడా చాలా సింపుల్ అండ్ సేఫ్గా ఎలా తగ్గించుకోగలము, ఎలా మెయింటైన్ చేసుకోగలం పోస్చర్లు, రీజన్ ఏంటి అనేది డయాగ్నోస్ చేయించుకొని తప్పకుండా మీ సమీపంలో ఉన్న హోమియోపతి డాక్టర్ని విజిట్ చేయడం వల్ల మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి మీకు మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మా హోమియోపతిలో రైట్ సైడ్ సయాటికాకు ఒక రకం మందులు, లెఫ్ట్ సైడ్ సయాటికాకు ఒక రకం మందులు, ఒకవేళ లుంబార్ బోన్లో ఏదైనా తేడా ఉంటే దాని గురించి దాన్ని సెట్ చేయడానికి ఒక రకమైన మెడిసిన్స్, ఒకవేళ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్, వెయిట్ ఇవన్నీ ఏమైనా ఉన్నారంటే దానికి సంబంధించిన మెడికేషన్స్, ఇవన్నీ కూడా మీకు ఇచ్చి సత్వరమే ఉపశమనం లభించగల ది బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. అందరూ యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తూ, సయాటికా నొప్పి ఉన్న వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో ఎంతగానో సహకరిస్తుందని ఆశిస్తూ, సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ పిఎం.